హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాలమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, చాలామంది మైండ్లో ప్రతి ఒక్కరు టెట్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్లో సమయము తక్కువ ఉంది. ఉన్నటువంటి టైంని ఎలా యూటిలైజ్ చేయాలి, సో వీఆర్ వర్కింగ్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్, వీ హ్యావ్ నో టైం అనే ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. రైట్, మరి ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది కాబట్టి ఉన్నటువంటి టైంని మనం ఎలా యూటిలైజ్ చేయాలి, ఇంగ్లీష్ నుండి మనం ఎక్కువ మార్క్స్ ఎలా పొందాలి, సో వాటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నాం. సో మనకు ఉన్నటువంటి 20 days 20 రోజుల్లో మనం ఏ విధంగా చదివితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ మీకు అయితే అందిస్తాను. ఈ ప్రిపరేషన్ ప్లాన్ చూస్తే సంపూర్ణమైన ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో మీరు ప్రిపేర్ అయితే అనుకున్న లక్ష్యానికి ఈజీగా చేరుకోవచ్చు. సో రైట్, సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్, unless it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. So 20 days ప్రిపరేషన్, మనకి టెట్ ఎగ్జామినేషన్ అవ్వడానికి ఇంకో 20 days ఉంది. అయితే అందరికీ ఒకే డేట్లో స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసమే 20 days గో అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రిపరేషన్ ప్లాన్ ఒక ముఖ్య ఉద్దేశం, మన చేతిలో కేవలం ఈ 20 days ఉంది. రైట్, 20 daysని మనం సరిగ్గా ఉపయోగించగలిగితే మనం ఇంగ్లీష్లో ఏదైతే 30 మార్క్స్ అనుకున్నామో మన టార్గెట్, ఈ 30 మార్క్స్ అనేది మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, మరి ఎలా సార్ 30 marks by 30? సో ఛాన్స్ ఉందా? ఎస్, నేనైతే 100% ఛాన్స్ ఎక్కడ కల్పిస్తున్నాను. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మనకు ఉన్నది 20 రోజులు. అంటే దీన్నే నేను షార్ట్ కట్లో ఏమంటానంటే మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం గెయిన్, అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందండి ఇలా అని చెప్పడం జరిగింది. సో 20 రోజుల్లో 30 మార్కులు సాధ్యమేనా? సాధ్యమే. మరి ముఖ్యంగా ఈ అందరూ చెప్పినటువంటి ఏంటంటే టెక్స్చువల్ గ్రామర్, ఎక్కడమ్మా టెక్స్చువల్ గ్రామర్ ఏవైతే ఉన్నాయో అవి చదవండి అని చెప్తున్నారు. ఎస్, నేను ఏమంటున్నాను అంటే టెక్స్చువల్ గ్రామర్ అండ్ టెక్స్చువల్ వొకాబులరీ, సో ఇవి చదవండి అంటున్నారు. ఇవి చదివితే సరిపోతుంది అంటున్నారు. రైట్, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ టెక్స్చువల్ గ్రామర్ అయితే మనకి ఏ క్లాస్ నుంచి చదువుకోవాలి? 3rd class to 10th class వరకు మనం చదవగాలి. ఎక్కడి నుంచమ్మా? 3rd class నుండి 10th class వరకు మనం చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. అది ఏ టెక్స్ట్ బుక్ అనేది. అయితే మనకి చేతులు ఎన్ని రోజులు ఉన్నాయి? 20 రోజులు ఉన్నాయి. సో 20 రోజుల నుంచి మీకు నేను రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే పెర్ డే ఒక 2 hours ఇవ్వండి. 2 hours ఇస్తే మనకి టోటల్గా 20 days ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 40 hours అవుతుంది. మీ చేతిలో 40 hours ఉన్నట్టే. అయితే 40 hoursని సద్వినియోగం చేసుకోగలిగితే, అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే, ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలు పెట్టేసిన వరకు ఈజీ, కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ఈ 40 hours ఇనఫ్. అంటే ఈ 40 hours ఎలా ఇనఫ్ అవుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను టెక్స్చువల్ గ్రామర్లో మీకు ఇంతకుముందు చెప్పాను, గతంలో టెక్స్చువల్ గ్రామర్ 3rd class నుంచి 10th class వరకు టోటల్గా ఎన్ని గ్రామర్ పేజెస్ ఉన్నాయి తెలుసా? గ్రామర్ మొత్తం పని కలిపి 130 పేజీలు ఉన్నాయి మాత్రమే. 130 pages మాత్రమే ఉన్నాయి. మరి వొకాబులరీ పార్ట్ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఓన్లీ 80 pages మాత్రమే ఉన్నాయి. రైట్, 80 pagesలో మాత్రమే 3rd to 10th. అయితే ఇది కంప్లీట్ చేయడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది, ఇది ముఖ్యంగా గమనించాలి. సో రైట్, దాని గురించి అయితే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మన ఒక టైంని తక్కువ ఉంది కాబట్టి దీనికి 3 భాగాలుగా విభజించండి, 3 partsగా డివైడ్ చేయండి. సో ఈ 3 partsలో ప్రతి ఒక్క పర్సన్కి ఇంగ్లీష్ గ్రామర్ అంటే డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది ఇంగ్లీష్ కాబట్టి. ఫస్ట్ డివైడ్ వెల్ నోన్ పార్ట్. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఏ పార్ట్ పైన సమగ్రమైనటువంటి అవగాహన ఉంది? ఓకే, వెల్ నోన్ పార్ట్. ఇప్పుడు టోటల్ పైన ఒక 20 topics ఉన్నాయి కదమ్మా. అంటే మనకి పేపర్ 2 18 టాపిక్లు గ్రామర్లో ఉన్నాయి. వొకాబులరీ ఒక 10 ఉన్నాయి.
10 ప్లస్ 18 28 టాపిక్స్ ఉన్నాయి. ఈ 28 టాపిక్లు ఎన్ని టాపిక్స్ మనకి వచ్చు ఒక పేపర్ పెన్ పట్టుకోండి. సో నాకు దీంట్లో ఎన్ని బాగా వచ్చు అనేసి ఒక రాసుకోండి ఒక పేపర్ మీద. తర్వాత అన్నోన్, పూర్తిగా తెలియనివి. ఇప్పుడు అర్థమైపోయింది కదమ్మా అన్నోన్ పార్ట్స్. సో వెల్ నోన్ పార్ట్స్ మీకు ఎన్ని తెలిస్తే ఒక అవుట్ ఆఫ్ 28లో మీకు బాగా గ్రామర్ పైన అవగాహన ఉంది, ఒక 10 పార్ట్ బాగా అవగాహన ఉంది అంటే మిగిలింది మనకి ఏంటంటే ఒక 18 పార్ట్. ఈ 18 టాపిక్స్ని మనం ఎలా చదవాలి అది నేను చెప్తాను. నెక్స్ట్ ఈ 18లో ఇంకా మనకి ఏంటంటే అన్నోన్, పూర్తిగా తెలియనివి. మూడోది ఏంటంటే వెరీ 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 కన్ఫ్యూజన్ పార్ట్స్. ఈ కన్ఫ్యూజన్ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ పార్ట్ అంటే చూడండి, పార్ట్ ఆఫ్ స్పీచ్లో యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, అలాగే ప్రొనౌన్ అండ్ వర్బ్ ఫామ్ అండ్ జిరండ్, వీటికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ 100%గా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలా కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఏంటంటే పాయింట్అవుట్ చేసి వాటి మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు మనం టెస్ట్ వెల్ నోన్ పార్ట్ అని చెప్పేసాం, అన్నోన్ అండ్ కన్ఫ్యూజన్ పార్ట్. అన్నోన్ పార్ట్ అయితే ఈ కన్ఫ్యూజన్ పార్ట్ ఏంటంటే ఈ రెండిట్లో ఉండొచ్చు. వెల్ నోన్ పార్ట్లో కన్ఫ్యూజన్ ఉండదు, అందుకోసం దీన్ని సపరేట్ చేశాను. అన్నోన్ పార్ట్లో తెలియకపోయిన పార్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అది కొంచెం తెలుసుకున్న తర్వాత దాని గురించి కూడా ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ పొందితేనే మనం ఎగ్జామ్లో మార్క్స్ పొందగలుగుతాం. సో కాబట్టి ఇక ఉన్నటువంటి 130 పేజెస్ పెర్ డే ఒక 2 hours ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కోసం మీరు కానీ కేటాయిస్తే, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న 3rd క్లాస్ నుంచి గ్రామర్ 130 పేజీలు కాబట్టి రోజుకి 2 గంటలు. ఇక్కడ లేదు సార్ రోజుకి నేను 2 గంటలు కాబట్టి 2 గంటలు నేను కేటాయించలేను కాబట్టి ఓన్లీ 1 hour మాత్రమే నేను కేటాయిస్తాను అంటే ఒక 1 hour కేటాయించండి పెర్ డే. మిగతా సబ్జెక్ట్ కూడా చదవకోవాలి కదా అంటే 1 hour కేటాయించి. సో ఎక్కువ అవసరం లేదు, ఒక 10 రోజులు ఎన్ని అవుతుంది 10 గంటలు. సో ఒక గంటకు మనం ఎన్ని పేజెస్ కంప్లీట్ చేయవచ్చు తెలుసా? సో ఒక 1 hourలో మినిమము గ్రామర్ మొత్తం. ఎందుకంటే గ్రామర్ టెస్టుల్లో గ్రామర్లో ఈ 130 పేజీలలో ఎక్సర్సైజ్ పేజెస్ అనేది సగానికి సగం పడిపోతుంది. అంటే మనం దాదాపు 10+ అంటే 13 వరకు మనం చేయవచ్చు. అంటే 10 రోజుల్లో 10 గంటలు చేస్తే 130 పేజీలు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు సార్ 13 వేస్తారు 1 hourలో ఈజ్ పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్, ఎందుకంటే కాన్సెప్టే దాంట్లో ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మనం లైవ్ టెస్ట్ ప్రారంభించి 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఆల్రెడీ గ్రామర్ మొత్తం కూడా మనం ప్రతి ఒక్క ఈ రోజుతోని సో గ్రామర్ మొత్తం టెస్టులు 3rd to 10th క్లాస్ అన్ని గ్రామర్ మనం కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ. కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. వొకాబులరీ పార్ట్ ఉంది, ఇంకా 2 daysలో అది కూడా కంప్లీట్ చేస్తాం. సో రైట్, ఇప్పుడు మనం ఏంటనో 10 hours 130 పేరు గ్రామర్ టెస్టుల గ్రామర్ కంప్లీట్. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటండి, రోజుకి 1 గంట అన్నాం కదా, అంటే మనకి 10 గంటలు అయితే ఎన్ని గంటలు, 10 గంటలు మనకి చేతిలో ఎంత 40 గంటలు. 10 గంటలు మనకి టెక్స్ట్ బుక్ కేటాయిస్తే వొకాబులరీ అంటే గ్రామర్ పార్ట్ కేటాయిస్తే ఇంకా వొకాబులరీ పార్ట్ కూడా ఉంది. మరి వొకాబులరీ పార్ట్ కూడా మ్యాక్సిమము 10 hours కేటాయించండి. ఇది కూడా 8 days 1 hour. సో 1 hour. సో 1 hour అయితే ఇక్కడ 8 hoursలో మొత్తం 80 pages అంటే 10 pages లాగా మీరు కంప్లీట్ చేయాలి. సో ఇలా వొకాబులరీ పార్ట్ కూడా అంటే టైం లేదు కాబట్టి కొంచెం స్పీడప్ చేయాలి. సో రైట్, ఇక్కడ వొకాబులరీ కూడా 8 hours. సో మనకి ఎంత 18 గంటలు. సో ఆన్ యావరేజ్ 20 hours మనం వేసుకున్నా ఇంకా 20 hours మన చేతిలో మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి 20 hours? ఓకే, ఆన్ అవర్స్ ఈ రెండింటికి మనం 18 hours వేసినా ఇంకా 20 hours మిగిలిపోయింది. ఈ మిగిలిన 20 hoursలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి కనీసం 10 గంటలు కేటాయించండి. 10 గంటలు కేటాయించండి. 10 గంటలు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి 10 గంటలు కేటాయించండి. తర్వాత ఇప్పుడు మనం వచ్చాము కదా వెల్ నోన్ టాపిక్స్ అని చెప్పాం కదా, ఓకే అన్నోన్ టాపిక్స్ అనుకున్నా కన్ఫ్యూజన్ పార్ట్కి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏ పార్ట్ ఉన్నాయి దీనికి ఖచ్చితంగా ఒక 5 hours వేయండి. సో కన్ఫ్యూజన్ పార్ట్కి ఒక పేపర్ మీద ఇలా రాసుకోండి. మిగతా అన్ని సబ్జెక్టులు ఇలా రాసుకున్నామో కూడా మంచిదే. సో రివిజన్కి ఒక 5 hours అండి. అప్పటికి ఇంకా మీ చేతిలో 5 గంటలు ఉన్నాయి. ఈ 5 గంటలు ఓవరాల్గా రివిజన్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తే ఈజీగా రాసుకుంటారు ఎగ్జామ్. నా మాట అర్థమైంది అనుకుంటాను. అయితే ఇక్కడ
గ్రామర్లో ఏ టాపిక్ హై ప్రయారిటీ ఇవ్వాలి, ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గ్రామర్లో ఏ టాపిక్ నేను హై ప్రయారిటీ ఇవ్వాలి సార్? గ్రామర్లో చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, ఏ టాపిక్ దేనిపైన నేను హై ప్రయారిటీ ఇవ్వాలి, ఇది అందరికీ డౌట్. ఎస్, మనం హై ప్రయారిటీ అంటే గ్రామర్ ఈజీ ఎందుకు అంటాను అంటే, జనరల్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత టెక్స్టువల్ గ్రామర్ ఈజీ అయిపోతుంది. అయితే హై ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే సెంటెన్స్, బేసిక్ గ్రామర్లో ఉన్నటువంటి సెంటెన్స్. నేను దానికి బేసిక్ గ్రామర్ అని టైటిల్ పెట్టానండి, కానీ డైరెక్ట్గా మీరు సెంటెన్స్ అనే టాపిక్స్ క్లియర్గా హై ప్రయారిటీ ఇవ్వాలి. దీనికి ఖచ్చితంగా టైం ఉంటే ఇది నేర్చుకున్న తర్వాత మీరు మిగతావి నేర్చుకోవాలి. సెంటెన్స్ తర్వాత సింగులర్ అండ్ ప్లూరల్ అండి, తర్వాత హెల్పింగ్ వర్బ్ అండి, ఇలా ఒక ఆర్డర్ రూపంలో నేర్చుకోవాలి. నేర్చుకున్న సెకండ్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ అండి, పార్ట్ ఆఫ్ స్పీచ్ అండి, తర్వాత టెన్స్ అండి. టెన్స్ నేర్చుకున్న ఎప్పుడైతే ఈ 5 టాపిక్లు పరిపూర్ణమైన అవగాహనతో నేర్చేశారో మిగతా టాపిక్ దీనికి వచ్చినటువంటి రిలేటెడ్ టాపిక్ నేర్చుకోవాలండి. రిలేటెడ్ టాపిక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ టెన్స్ పైన ఆధారపడుతుంది, అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి 5 టాపిక్ల పైన ఆధారపడుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీస్ ఆఫ్ కాంప్రిహెన్షన్, అలాగే క్లాజ్, ఫ్రేజ్, కండిషనల్స్, అలాగే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్డ్, చూడ్ ది గ్రామటికల్ సెంటెన్స్, ఇవన్నీ కూడా దేనిపైన? ఈ 5 పైన రిలేటెడ్ ఆధారపడుతుంది. నాట్ రిలేటెడ్ దేనిపైన? దీనిపైన నాట్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటి? ఆర్టికల్స్, ప్రెపోజిషన్స్, అలాగే పంక్చువేషన్స్, అలాగే డిస్కోర్స్, అలాగే డిస్కోర్స్ రైటింగ్, అలాగే డిక్షనరీ స్కిల్స్, ఓకే, ఫోనటిక్స్, దీనిపైన ఇంకొంచెం దృష్టి పెట్టాలి. అయితే టెక్స్టువల్ గ్రామర్ అయిపోతే నేను చెప్పాను కదా 5 అవర్స్ ఉంది, ఈ 5 అవర్స్ వీలైతే దీనిపైన దృష్టి పెట్టండి. మనకి ఇక్కడ రిలేటెడ్ అంటే క్విక్ రివిజన్ చేసేటప్పుడే మనం ఈ విధంగా అయితే హై ప్రయారిటీ సెంటెన్స్, సింగులర్, ప్లూరల్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవి నేర్చుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఈ యొక్క టాపిక్లో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. డిస్కస్ రైటింగ్ కానీ, డిక్షనరీ స్కిల్ కానివ్వండి, అలాగే పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ కానివ్వండి, ఫోనటిక్స్ కానివ్వండి, వీటి నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ పక్కాగా వచ్చిన టాపిక్. సో ఇలా ఈ 40 అవర్స్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే చాలు. అయితే సార్ నేను 40 అవర్స్ అయితే నాకు పెర్ డేలో నాకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ, నేను ఎలా సార్ 40 years నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది, నా పరిస్థితి ఏమిటి అని అంటారు. సో ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నా, మీరు ఇంటికి వచ్చినప్పుడు 6 to మీరు స్టార్ట్ చేస్తే 6:30 పోనీ 7 o'clock స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఇంటికి వచ్చినప్పుడు 6, కానీ 5:30 కల్లా అందరూ వచ్చేస్తారు, కానీ ప్రైవేట్ స్కూల్లో మంచి చెడు వెళ్ళలేదు 6. సో 6:30 నుంచి మనం స్టార్ట్ చేస్తే 6:30 నుంచి మనం స్టార్ట్ చేస్తే 8:30 వరకు ఇక్కడ 2 hours ఉంటుందండి. సో 8:30 to 9 వరకు లంచ్ అండ్ డిన్నర్ అండి. 9 నుంచి కనీసం 11 వరకు అయినా మనం చదవాలండి. 9 నుంచి 11 వరకు చదివితే ఎక్కడ 2 hours అండి. సో ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తాను సార్, నా చేతిలో ఇంకా టైం ఉంది, నేను ఉపయోగించుకుంటాను అంటే ఇంకొక 1 hour పెంచవచ్చు, అంతకంటే ఎక్కువ పెంచవద్దు, 1 hour అండి. సో ఇక్కడ 2 hours కలిసింది, ఎక్కడ 2 hours కలిసిందండి. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా మీరు 11 o'clock పడుకుంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 3:30కి లేవాలండి. లేచిన వెంటనే స్టార్ట్ చేయొద్దు ప్రిపరేషన్ అనేది, ఒక 1/2 hour జస్ట్ డూ యోగా, లేకపోతే కాలు చేతులు కడగడం, వాటర్ తాగడం, కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం, కొంచెం బ్రష్ ఇవన్నీ చేస్తే మైండ్ ఫ్రీ, ఒక 1/2 hour ఫ్రీ వదిలేయండి. సో 4 o'clock స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ 4 o'clock నుంచి మన చేతులు ఇంకా 8 o'clock వరకు మన టైం ఉందండి. తర్వాత మనం స్కూల్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ దాదాపు 4 hours అంటే 4 hoursలో ఒక 1/2 hour తీయండి, మన కాలకృత్యం ఇవన్నీ ఉంటాయి, టిఫిన్ ఇవన్నీ. సో ఇక్కడ 4 hours అంటే 3.5 hours అండి. ఎక్కడ 3.5 hours. సో ఎక్కడైనా 3 hours అంటే ప్లస్ 3 hours అంటే 6. ఇది ఒక 1 కలిపితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరి చేతిలో 6 hours, మహా అయితే ఇంకా కొంచెం ఎక్కువ పెంచుకుంటే 7 hours. అంటే ఈ ఇక్కడ 30 కూడా తీస్తాను, ఈ కాలకృత్యాలు ఇవన్నీ చేస్తే ఇక్కడ 3 hours మనం తీసుకున్నాం. ఇక్కడ 3 hours, ఇక్కడ 3 hours. 4 రాశాను కానీ 3 రాశాను, 6 hours అంటే 6 కొంతమందికి 6 hours తీసుకోవచ్చు,
కొంతమంది 7 అవర్స్కి తీసుకోవచ్చు, కొంతమంది 8 అవర్స్ తీసుకోవచ్చు. ఇలా పెర్ డే మీకు ఉన్నటువంటి టైం షెడ్యూల్ని యూటిలైజ్ చేసుకోగలిగితే మీ దగ్గర టైం ఉంది. మరి మీరు లైవ్ పెట్టవచ్చు, పార్టిసిపేషన్ చేయాలా లేదా? మరి పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు మనం ఆల్రెడీ టెక్స్చువల్ గ్రామర్ మొత్తం కూడా కంప్లీట్ చేసాం, మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చదివితే మంచిదే. సో ఆల్రెడీ 20 డేస్లో మనం గ్రామర్ అంతా కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ 20 డేస్ ఏం చేయాలి? ఎస్, మరొక్కసారి వీలైతే గ్రామర్ పార్ట్ ఇప్పుడు చెప్పినటువంటి పార్ట్ అంతా కవర్ చేయాలి. వీటిపైన వొకాబులరీ పార్ట్ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ దీనిపైన నేను దృష్టి పెడతాను. సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ప్లాన్. ఈ 20 డేస్ని కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలు. సో నెక్స్ట్ ఈ గ్రామర్ టాపిక్ అయిన తర్వాత ఎక్కువ మీరు దేనిపైన దృష్టి పెట్టాలి అంటే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్లో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక పర్టికులర్ టాపిక్ టెన్స్ ఉందనుకోండి, టెన్స్లో టోటల్గా 11 నుంచి 24 వరకు వచ్చిన క్వశ్చన్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే దాని మోడల్ క్వశ్చన్ ఏ మోడల్లో వస్తుంది, దాని క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఎంత డిఫికల్ట్గా ఇస్తున్నాడు, ఏ క్రైటీరియాలో ఇస్తున్నాడు, వీటన్నిటికీ అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ ఉందనుకోండి, టెన్స్లో 2011 నుండి 2024 వరకు 254 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్రెడీ పీడిఎఫ్లో మనం అప్లోడ్ చేస్తాం ఒక టెన్స్ పార్ట్ నుంచి. అలాగే పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి మోర్ దెన్ నియర్లీ 200. అలాగే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి దాదాపు ఒక 25 క్వశ్చన్. అలాగే క్లాస్ లింకర్స్ నుంచి ఒక 50 క్వశ్చన్. ఇలా క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకేసారి కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే దాని స్టాండర్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్? మన పిఆర్ అకాడమీలో ఇవన్నీ దొరుకుతుంది. మరి కాస్ట్ ఎక్కువ ఉందా? లేదు సార్, కేవలం 149 రూపీస్కే గ్రామర్ మెటీరియల్ ఇస్తున్నాను, కంటెంట్ ఇస్తున్నాను, ప్లస్ పీడిఎఫ్ ఇస్తున్నాను, ప్లస్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పేర్చి వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ అండి. వొకాబులరీ మెటీరియల్ ఇస్తున్నారు, అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్ ఇస్తున్నారు, ప్రింట్అవుట్ కాదు చదవడానికి. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని చదివితే మన టార్గెట్ ఏదైతే ఉందో ఈ టార్గెట్కి ఈజీగా రీచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వే. నా మాట అర్థమైంది కదా? ఈ 20 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం ఇచ్చాము చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ రూపంలో స్టార్ట్ చూడండి, ఇక్కడ ప్రొనౌన్ ఉంది. ప్రొనౌన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్క దగ్గరే ఉంటుంది. ప్రొనౌన్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి అన్నీ ఒక దగ్గరే ఉంటుంది. రైట్, వర్బ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఒక దగ్గరే ఉంటుంది. ఓకేనా? పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఇంకా సబ్ కంటెంట్ వైజ్ నేను చేశాను 2011 నుండి 2024 వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అలా చాప్టర్ వైడ్ టెస్ట్, కాంటెక్చువల్ గ్రామర్, మెథడ్, డిస్కస్ రైటింగ్, ఇంగ్లీష్ అదే మెటీరియల్ పీడిఎఫ్, తర్వాత ప్రీవియస్ ఇయర్ పీడిఎఫ్లు ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ కూడా. ఇలా ప్రతిదీ దాదాపు 30,000 బిట్స్ ఇస్తున్నాను. 149 రూపీస్కి ఏం వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎంత బల్క్ కంటెంట్ అంటే బాహుబలి ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రిసోర్స్, ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రిపరేషన్ ప్లాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఈజీగా సాధించవచ్చు. మరి పేపర్ 1 మెథడ్ ఉంది. సో మనం అనుకున్నటువంటి టైం ఇంకా అది 18 గంటలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మిగిలిన టైం దాదాపు 22 అవర్స్ ఉంటుంది. ఈ 22 అవర్స్ ఎవరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకుని ఆల్రెడీ గ్రామర్ అంతా మీరు నేర్చేశారు. టెక్స్చువల్ గ్రామర్ అయిపోయింది. ఇప్పుడు వొకాబులరీ గ్రామర్కి 8 అవర్స్. ఇంకా మనకి ఇంకెంత? ఇది ఒక 8 అంటే మన చేతిలో ఇంకా 32 అవర్స్ ఉన్నట్టే కదా. ఈ 32 అవర్స్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇంగ్లీష్లో డెఫినెట్లీ 30/30 మార్క్స్ వస్తుంది. దీనికి 100% నా సపోర్ట్ అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్. టైం లేదు అన్న వారికి టైం ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా తెలియపరచడం జరిగింది. టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటే ఎలా మనం నేర్చుకోవచ్చు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. మరికొన్ని అప్డేట్ విషయాలతో మరికొన్ని ప్రిపరేషన్ టిప్స్తో ఇంకొక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.